విరోధాత్మకంగా ప్రవర్తించింది, ఆదర్శప్రాయంగా రాష్ట్రానికంతా నిలిచింది. ఈ రోజున మేయర్తో సహా మా కార్పొరేటర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా దాదాపు 70 మందికి పైగా అరెస్టులు కాబడ్డారు. దాదాపు 400 మందికి పైగా ఆ కట్టడాల ముందర ఆ పోలీసులను అధికారులతో తీవ్ర వాగ్వివాదము చేసి మీరు చేస్తున్నటువంటిది అన్యాయము, అక్రమము, చట్ట వ్యతిరేకము అని ఎదిరించినారు. మా లీగల్ సెల్ అత్యద్భుతంగా వ్యవహరించింది. వాళ్ళనందరినీ కూడా పేరు పేరున నేను అభినందిస్తున్నా. ఇలాంటి దుశ్చర్యలు మీరు చేస్తూనే పోతే మీకు తగిన శాస్తి చేయక తప్పదు. ఈ రోజున మీరు ఈ పనులు చేస్తున్నారు. ఈ కూటమి నాయకులారా, రేపు మా ప్రభుత్వం వస్తే అంతకు అంతా బదులు తీర్చుకోకుండా పోము. ఎవరెవరు ఈ రోజున మా నాయకులకు ఫోన్లు చేస్తున్నారో, కార్పొరేటర్లకి వాళ్లను లొంగ తీసుకోవటానికి భయపెడుతున్నారో, వాళ్ళందరూ కూడా ఎన్ని రకాలైనటువంటి అసాంఘిక కార్యక్రమాలలో పాలు పంచుకుంటున్నారో మాకు తెలుసును. వాళ్లకు ఏ రకమైనటువంటి లావాదేవీలున్నాయో అన్నీ తెలుసును. వీటన్నింటి మీద దీనికి బదులు తీర్చుకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండదు అని హెచ్చరిస్తున్నా. ఇప్పటి వరకు తిరుపతిలో ఏ రోజు కూడా ఇలాంటి ప్రతీకార చర్యలు జరగల. మేము 5 ఏళ్లు అధికారంలో ఉన్నాం. ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడి మీద గాని, కార్యకర్త మీద గాని, జనసేన పార్టీ కార్యకర్తల మీద గాని ఒక తప్పుడు కేసు బనాయించినట్టుగా నిరూపించమనండి. మేము దేనికైనా కూడా సిద్ధం. ఒక్కటంటే ఒక్క చర్య కూడా తిరుపతిలో జరగల. అలాంటిది ఈ రోజున మా వాళ్ళనందరినీ కూడా బెదిరిస్తే బెదిరిపోతాము అనుకుంటే మాత్రం చాలా పొరపాటు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇలాంటి దుర్మార్గాలను సహించం, ఉపేక్షించం. ఎన్నికలలో ఎప్పుడు జరిగినా కూడా చంద్రబాబు చేస్తున్నటువంటి దాష్టిక పరిపాలనకు ప్రజలు తిరగబడటానికి సిద్ధంగా ఉన్నారు. అధికారంలోకి వచ్చి 8 నెలలైంది. ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా తుంగలో తొక్కేసి అంతకంటే ఎక్కువగా 2.5 లక్షల కోట్ల రూపాయల సహాయం నేను చేస్తానోనని సూపర్ 6 హామీలు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు ఒక్క హామీని కూడా నెరవేర్చకపోవటం మూలంగా ప్రజలు ఎంత ఆగ్రహంగా ఉన్నారు అనంటే, ఈ క్షణాన ఎన్నికలు జరిగితే చంద్రబాబును పాతాళానికి తొక్కే విధంగా, చంద్రబాబు పార్టీని, కూటమిని పాతాళానికి తొక్కే విధంగా ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. రేపు ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపును ఎవ్వరూ ఆపలేరు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకుండా పోరు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కూటమి నేతలు చేస్తున్నటువంటి పాపాలకు తగిన పరిహారం చెల్లించుకోకుండా పోరునని హెచ్చరిస్తున్నా.